అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. సీఎం పర్యటన నేపథ్యంలో పనులు పరిశీలనకి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డిని అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 40 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదంటూ మంత్రి కాన్వాయ్కి అడ్డంగా కూర్చొని నినాదాలు చేశారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకి అంగన్వాడీలకి మధ్య తోపులాట జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, గాయత్రి, నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అయితే తీవ్ర నిరసన జగ తగిలిందని చెప్పవచ్చు. అయితే ఈ నెల 23వ తారీఖున సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటనలో భాగంగా నేడు ఏర్పాట్లు పరిశీలించడానికి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు అడ్డంగా నిలబడి సీఎం డౌన్ డౌన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే గత 40 రోజుల నుంచి చేస్తున్న నిరసన కనీసం ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మా సమస్యను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు అయితే పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కాన్వాయ్ అయితే చుట్టుముట్టినట్లు తెలుస్తుంది. అలాగే దాదాపు అరగంట సేపు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అక్కడ రోడ్డుపైనే నిలిచిపోయిన సంఘటన అయితే జరిగింది. కాకపోతే ఇంత జరుగుతున్నా కనీసం మంత్రి వెహికల్ దిగి అంగన్వాడీ కార్యకర్తల దగ్గర రాకపోవడం అయితే గమనార్హం. దీనిపైన మరింత తీవ్రంగా స్పందించిన కార్యకర్తలు అయితే ఆడ గట్టిగా సీఎం డౌన్ డౌన్, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి డౌన్ డౌన్ అనడంతో ఒకసారిగా పోలీసులు వాళ్ళు ఈడ్చి పడేసినట్లయితే తెలుస్తోంది. అలాగే పోలీసులకి అంగన్వాడీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ విజయ్.